జూన్ 6వ తారీఖు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు. ఖచ్చితంగా 30 నిమిషాల వ్యవధిలో పాప కనిపించకుండా పోయింది. దాదాపు ఇప్పటికి 7 రోజులు కావస్తుంది. ఆ పాప ఆచూకీ కోసం గ్రామస్తులు వెతుకుతూనే ఉన్నారు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. పోలీసులు వెతుకుతున్నారు. డ్రోన్లు ఆకాశంలో తిరుగుతూనే ఉన్నాయి. డాగ్ స్క్వాడ్ అడవిని జల్లెడి పడుతున్నాయి. అయినా సరే పాప ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదు. మిస్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అనేది ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ పూర్తి స్టోరీ తెలియాలంటే ఇక్కడ మనం 5 విషయాల్ని డీకోడ్ చేయాలి. అందులో ఫస్ట్ నెంబర్ 1 అసలు ఘటన ఎలా జరిగింది. నెంబర్ 2 కుక్క ఎందుకు ఇంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెంబర్ 3 పోలీసులు అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఇన్ని రోజులు జరిపారు. నెంబర్ 4 ₹1,00,000 ప్రైజ్ మనీ ఎందుకు ప్రకటించారు. నెంబర్ 5 అన్నిటికంటే విలువైంది అసలు ఆ పాప బ్రతికుందా లేదా. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చాలా సీరియస్గా డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నెంబర్ 1 అసలు ఘటన ఎలా జరిగింది. అసలు విషయానికి వస్తే కాకినాడ జిల్లా తుని రూరల్ మండలంలోని అగ్రహార గ్రామం. వ్యవసాయ కూలీలైన గణేష్ భవానీల కుమార్తె జాహ్నవి. జూన్ 6వ తారీఖు సాయంత్రం ఇతర పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు మొదట చుట్టుపక్కల వెతికారు. అక్కడ కనిపించలేదు. కొద్దిసేపటికి ఆందోళన మొదలైంది. రాత్రంతా గ్రామస్తులు గాలించారు. ఎక్కడా కూడా పాప ఆచూకీ కనిపించలేదు. సో ఇక తల్లిదండ్రుల్లో భయం పూంచుకుంది. సో ఇక ఏం చేసేది లేక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. సో ఇక్కడతో మొదలైంది అస్సలు సిస్సలైన మిస్సింగ్ హిస్టరీ. సో ఇక్కడ నుంచి పోలీసులు రంగప్రవేశం చేశారు. జూన్ 6వ తారీఖు రాత్రి నుంచే ప్రతి ఒక్కరూ కూడా మొత్తం ఆ ప్రాంతాన్ని జల్లెడి పట్టారు. సో ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే 3 సంవత్సరాల పాప సుమారు మహా అయితే ఎంత దూరం నడవగలుగుతుంది. ఒక మహా అయితే ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. పోనీ అది కూడా అనుకుంటే అది పామాయిల్ తోటలతో నిండినటువంటి దట్టమైన అడవి లాంటి ప్రాంతం. అంటే మీరు విజువల్స్లో చూడొచ్చు. ఆ ప్రాంతంలో దాదాపు 6 అడుగులు 5 అడుగులు ఉన్న వ్యక్తికే నడుము వరకు మొక్కలు కనిపిస్తున్నాయి. సో ఆ పాప అంటే ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ ఆర్ 4 ఫీట్ ఉంటుంది. అంటే ఆ పాప కూడా కనిపించినంత ఎత్తులో చెట్లు పెరిగాయి. సో మరి అలాంటి ప్రాంతంలో పాప ఎన్ని కిలోమీటర్లు నడవగలదు. ఇంకొక పాయింట్ ఏంటంటే అదంతా కొండ ప్రాంతం. సామాన్య మనుషులు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ ప్రాంతాలు. మరి పాప ఎలా దాటగలుగుతుంది. మరి అసలు ఆ పాప ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతుంది. సో ఇది నెంబర్ 1 సంఘటన జరిగింది. సో నెంబర్ 2 ఇక్కడ కుక్క ఎందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాయింట్ నెంబర్ 2 కుక్క ఎందుకు ఇంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పాప మిస్ అయిన రోజు పాపకి దాదాపు ఒక 10 మీటర్ల డిస్టెన్స్లోనే కుక్క ప్రయాణించింది. సో అంటే పాప మిస్ అయిన తర్వాత కుక్క కూడా అది ఆల్మోస్ట్ ఒక 2 డేస్ కనిపించలేదు. దాని తర్వాత 2 డేస్ తర్వాత కుక్క తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇక్కడ ఆ కుక్క ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే ఆ కుక్క వాళ్ళ పెంపుడు కుక్క. ఆ పిల్లతో అత్యంత సన్నిహితంగా ఆ పిల్లతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఆ పాప ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కుక్క ఆ పిల్ల వెంటే ఉంటుంది అని తల్లిదండ్రులు చెప్తున్నారు. సో దీన్ని కొంచెం అడ్వాంటేజ్ పాయింట్లో చూస్తే అంటే పాప ఎక్కడ ఉంది అనేది కుక్కకు తెలిసే అవకాశం ఉందని పోలీస్ సిబ్బంది కూడా చాలా గట్టిగా నమ్మారు. సో అందువల్ల 2వ రోజు కుక్క తిరిగి వచ్చిన వెంటనే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ ఫైర్ సిబ్బంది వాళ్ళందరినీ చూసరికి కుక్క భయపడిపోయి మళ్ళీ అడవిలోకి పారిపోయింది. మళ్ళా తిరిగి ఒక్కరోజు వ్యవధిలో ఆ కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. సో అప్పుడు పోలీసులు చాలా చాకచక్యంగా ఆ కుక్కను పట్టుకుని GPS ట్రాకర్ను అమర్చారు. సో ఆ కుక్క GPS ట్రాకర్ని అమర్చిన తరువాత దాదాపుగా 400 మీటర్ల రేడియస్లోనే తిరుగుతుంది తప్ప అక్కడ నుంచి ఇక వేరే ప్రాంతానికి వెళ్ళట్లేదు. సో అంటే ఇక్కడ మనం ఇంతకు ముందు అనాలిసిస్ చేసిన పాయింట్ ప్రకారం చూసినట్లయితే ఒక పాప సుమారు అంత దట్టమైన అడవి ప్రాంతంలో ఎంత దూరం నడిచి ఉండొచ్చు. మహా అయితే ఒక 400 లేదంటే 500 మీటర్లు. సో ఇక్కడ కుక్క కూడా కీ రోల్ ప్లే చేసింది. ఆ కుక్క కూడా దాదాపు 400-500 రేడియస్లోనే తిరుగుతుంది తప్ప అంతకు మించి ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ పాప మిస్ అయితే ఆ ప్రాంతంలోనే ఆ రేడియస్లోనే ఉండాలి. సో మరి ఎందుకు ఇన్ని రోజులు డిలే పడుతుంది. ఇన్ని రోజులు డిలే అవ్వడానికి గల ప్రధాన కారణాలు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. 10 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. SDRF బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్ల ద్వారా అడవిని జల్లి పడుతున్నారు. ఒక పక్క నుంచి డాగ్ స్క్వాడ్ కూడా అడవి ప్రాంతం మొత్తం కూడా చూస్తున్నారు.
మరొక వైపు ఏదైనా ప్రమాదకరమైన విషయం జరిగి ఉండొచ్చేమో అనుకుని చెరువులు, గుంతలు, కొండ ప్రాంతాలు అన్నిటినీ పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. దాదాపు 1000 ఎకరాల అడవి ప్రాంతం జల్లెడ పడుతున్నారు. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. అయినా సరే ఇన్ని రోజులైనా ఆ పాప కనిపించకపోవడానికి మెయిన్ రీజన్ అది దట్టమైన ఫారెస్ట్ ఏరియా. అందువల్ల ఆ ప్రాంతంలో మిస్సింగ్ అనేది చాలా పెద్ద కాంప్లికేట్ కేసు కిందే చూడొచ్చు. ఎందుకంటే ఎంత వెతికినా, ఎంత జల్లెడ పట్టినా దాదాపు 1000 ఎకరాల అడవి ప్రాంతం, చుట్టూ పామాయిల తోటలు, అక్కడ కేవలం ఆ ఒక కుటుంబం మాత్రమే నివసిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వలస కూలీలు వచ్చి అక్కడ పనిచేసి వెళ్తూ ఉంటారు. సో మరి అలాంటి ప్రాంతంలో పాప మిస్ అయిన దగ్గర నుంచి అంతమంది సిబ్బంది, అంత ఎక్విప్మెంటు, అంత టెక్నాలజీ కూడా వెతికినా సరే పాప కనిపించట్లేదు. సో మనం ముందు చెప్పినట్లుగానే పాప ఉంటే ఆ 400, 500 రేడియస్లోనే ఉండాలి. నెంబర్ 2 వచ్చేసరికి ఆ కుక్క కూడా ఆ 400, 500 రేడియస్లోనే తిరుగుతుంది తప్ప అక్కడ మించి వెళ్ళట్లేదు. నెంబర్ 3 డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే ఫోకస్ మొత్తం ఈ 400-500 మీటర్లు కాదు, మొత్తం అడివంతా జల్లెపట్టే క్రమంలో ఖచ్చితంగా రోజులు అనేవి డిలే అవుతూ వస్తున్నాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది అసలు పోలీసులు ₹1,00,000 నగదును ఎందుకు ప్రకటించారు? ఎందుకంటే ఒకవేళ ఎవరైనా డబ్బు కోసం ఆశపడి ఆ పాపని కనుక కిడ్నాప్ కానీ లేదంటే కనుక దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంటే కనీసం ఆ పాప మాకు కనిపించింది అని చెప్పి నగదు బహుమతి కోసమైనా సరే ఆ పాపను తిరిగి అప్పగిస్తారని పోలీసులు ఒక సదుద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పోలీస్ సిబ్బంది ఆ ₹1,00,000 నగదును కూడా ప్రకటించారు. అయినా సరే ఎవరు ఆచూకీ చెప్పడం లేదు. ఒకవేళ నిజంగా డబ్బు కోసం కనుక ఎవరన్నా పాపని కనుక దాచిపెట్టుంటే ఖచ్చితంగా ఆ ₹1,00,000 కోసమన్నా పాపను బయట పెట్టుండాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కూడా పాపకు సంబంధించి దొరకలేదు. నెంబర్ 5 అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అసలు పాప బ్రతికుందా లేదా? ఇక్కడ మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు పాప చనిపోయిందని ఎలాంటి ధృవీకరణ ఆధారాలు ఎక్కడ కూడా లభించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి డీకంపోజ్ అయినప్పుడు స్మెల్ అనేది చాలా దారుణంగా వస్తుంది. ఆ స్మెల్ని డాగ్ స్క్వాడ్ కానీ లేదంటే ఇతర మనుషులైనా సరే, అక్కడ అడవిలో సంచరిస్తున్నటువంటి ఆ మనుషులైనా సరే ఈజీగా గుర్తుపట్టగలరు. ఆ అవశేషాలను బట్టి ఆ పాపదా కాదా మృతదేహం అని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆచూకీ ఏది కూడా లభించలేదు. అంటే ఇక్కడ మనం చాలా క్షుణ్ణంగా కనుక డీప్గా కనుక చూడగలిగితే ఆ పాప ఇప్పటికీ బ్రతికే ఉంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆ పాప ఖచ్చితంగా ఎక్కువ దూరం కూడా ప్రయాణించి ఉండదు. ఎందుకంటే దాదాపు ఇప్పటికి 7 రోజులు కావస్తుంది. ఖచ్చితంగా 7 రోజుల పాటు ఒక మనిషి ఇలాంటి ఆహారం లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ పాప ఖచ్చితంగా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎవరైనా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అనేది చాలా బలంగా వినిపిస్తున్న ఆరోపణ ఇందులో. ఎందుకంటే ఖచ్చితంగా 7 రోజుల పాటు ఒక మనిషి తినకుండా అదే ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా డీకంపోజ్ అయ్యి అనారోగ్యానికి గురయ్యి చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే ఇప్పటివరకు అలాంటి సంకేతాలు ఏమీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి వాదనలు ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 1000 మంది టీంతో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, డ్రోన్లు, సీసీ కెమెరా అంతా అడవి జల్లెడి పట్టినా సరే ఇప్పటికీ ఆ పాప ఆచూకీ కనిపించలేదు. సో ఏది ఏమైనా సరే ఆ తల్లి మాత్రం నా కూతురు నాకు కావాలి అని కన్నీరు మున్నీరై వెలిపిస్తుంది. సో ఆ పాప కోసం ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. కనీసం ఈ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత అయినా సరే ఎవరైనా సరే ఆ పాప ఆచూకీనైనా సరే ఆ తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.